హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసే ప్రాబ్లం హోండా సిటీ క్రూజ్ సిస్టమ్ నాట్ వర్కింగ్. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. క్రూజ్ బటన్ మెయిన్ పర్పస్ మైలేజ్. ఇది మైలేజ్ కోసమే మనం వాడాలి. ఇది ఆఫ్టర్ 40 తర్వాత ఆపరేట్ అవుతుంది. ఇది ఆపరేట్ అవుతుందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తున్నాను. ఇది నిజంగానే ఆపరేట్ అవ్వట్లేదు. అది ఎందుకు అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది నేను ఇప్పుడు చెక్ చేస్తాను, చూడండి. మైలేజ్ ఎలా వస్తుందంటే ఆఫ్టర్ 40 ఈ బటన్ని మనం 60 దగ్గర కానీ 80 దగ్గర కానీ లాక్ చేసేసి వదిలేస్తే ఎక్సలేటర్ పెడల్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. దానివల్ల మైలేజ్ వస్తుంది. అది వర్క్ చేయట్లేదు, చూద్దాం. దీనికి సంబంధించి క్లచ్ పెడల్ దగ్గర, బ్రేక్ పెడల్ దగ్గర కుషన్ వస్తాయి. ఆ కుషన్ లేదు చూసారా దీనికి, అది ఇప్పుడు మనం పెట్టి చెక్ చేద్దాము. ఇలా వస్తాయి అన్నమాట. ఇలాంటి కుషన్ పెట్టొచ్చు, లేదా డబుల్ గమ్ టేప్ అయినా కూడా పెట్టొచ్చు. పెట్టి నేను ఇప్పుడు ట్రయల్ చూస్తున్నాను, చూడండి. బుష్ పెట్టేశాము చూసారా. ఆ బుష్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ట్రయల్ వెళ్తున్నాను, చూద్దాం సక్సెస్ అయ్యామా లేదా అనేది. గ్రాండ్ సక్సెస్. క్రూజ్ బటన్ పక్కన ఇంకొక లైట్ ఆన్ అయింది, అంటే మనకి క్రూజ్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది, ఓకే అయినట్టే. ఇది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది మనము రన్నింగ్లో ఆఫ్టర్ 40 ఎక్సలేటర్ పెడల్ వదిలేసి ఈ బటన్తోనే స్పీడ్ పెంచడము, స్పీడ్ తగ్గించడము చేయొచ్చు. చేస్తున్నాను ఆల్రెడీ, ఆపరేట్ అవుతుంది, చూడండి. ఇలాంటి టెక్నికల్ వీడియోలు చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, ఎక్సలేటర్ పెడలు, బ్రేక్ పెడలు, క్లచ్ పెడలు ఖాళీగా ఉన్నాయి. మనం ఏది ఆపరేట్ చేయట్లేదు, ఆటోమేటిక్గా చేయి దగ్గర ఉన్న బటన్తోనే చేస్తున్నాము, చూడండి. స్పీడ్ లాక్ చేసేసాను చూసారా. ఎక్సలేటర్ ఇవ్వట్లేదు, బటన్ ఆపరేట్ చేయట్లేదు, కంటిన్యూగా వెళ్తుంది. మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకరు ఏదైనా కార్ అడ్డం వచ్చింది, అప్పుడు మనం బ్రేక్ పెడల్ ఒత్తేస్తే ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. ఆ క్రూజ్ దాని పక్కన బటన్ కూడా పోతుంది అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.